అశేష అభిమానంతో ఈ రోజున మన భారతీయ జనతా పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా సామరాజరెడ్డి గారు పోటీ చేసినందుకు ఈ సభకి మనస్ఫూర్తిగా మీరు ఇంత అఖండ అభిమానంతో ఇంత అఖండ అశేష ప్రజాభిమానంతో ఇక్కడికి వచ్చి మన ఎల్పీ నగర్ సభకి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సామరాజరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మనందరం నిలబడి వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. అలాగే జనసేన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి కూడా ఒక మాట నేను చెప్తే మన హైకోర్టు లాయర్ శిరీష్ గారు ఒక మాటతోటి వెనక్కి తిరిగి సామరాజరెడ్డి గారి మనస్ఫూర్తిగా సహకరించిన శిరీష్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకి నాయకురాలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నరసింహన్ రెడ్డి గారికి, లక్ష్మీరెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరం కలిసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు, మన జనసేన గెలుపు. భారతీయ జనతా పార్టీ గెలుపు, మన జనసేన గెలుపు. ఆడపడుచులకి అక్కడ చెల్లెలకి ఈ రోజున మన గెలుపు మనకి అక్కడ ఆంధ్రాలో వినిపించాలి. రౌడీ రాజ్యాలతో పోరాడుతున్నాం, గుండాలతో పోరాడుతున్నాం, తెలంగాణ పోరాట స్ఫూర్తితో తెలంగాణ పోరాడుతున్నాం. ఈ రోజున నరేంద్ర మోదీ గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రిగా కావాలి. దానికి మద్దతుగా సామరాజరెడ్డి గారు అందరూ పెద్దలందరూ బయటికి వచ్చి బీసీ ముఖ్యమంత్రిగా తెలంగాణ చూడాలని ఒక కోరికే ఈ రోజు ఇక్కడ నాకు తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సామరాజరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జనసేన నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్షేమంగా మీరు ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై జనసేన, జై